కూడా అభిప్రాయం తీసుకునే ప్రయత్నం చేద్దాం. మీరు చెప్పిన దానికి బీఆర్ఎస్ స్పోక్స్ పర్సన్ రామకృష్ణ గారు నమస్కారం. ప్రధానంగా మీరు చేసినటువంటి ఆరోపణలకి వారు చెప్పారు ఇంకా అసలు భూసేకరణ జరగకుండానే ఇది ఎవరికి ఇవ్వడానికి ఇదంటూ మీ దగ్గర ఆధారాలు ఉంటే చూపించండి. మరి ఏ ఆధారాలు ఉన్నాయని గౌరవ కేటీఆర్ గారు ఇదంతా రేవంత్ రెడ్డి అల్లుడి కోసమే, లేదంటే రేవంత్ రెడ్డి అన్నగారి కోసమే, రేవంత్ రెడ్డి బావమరిది కోసమే అంటూ ఆరోపణలు చేస్తున్నారు కదా, ఆధారాలు ఏంటని వాళ్ళు అడుగుతున్నారు. సార్ ఒక రెండు విషయాలు, ఇప్పుడు ఇంతకుముందు పెద్దలు కాంగ్రెస్ నాయకులు మీరు ఇష్యూ అడిగితే 5-10 నిమిషాలు కేసీఆర్ గారు తిట్టడానికే సరిపోయింది. వాళ్ళ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చేసేది ఏం లేక ఒక డైవర్షన్ రాజకీయాలు పెట్టుకొని సార్ ఇష్యూను పక్కగా పడేస్తారు. మీరు అడిగిన ప్రశ్నకు వాళ్ళు జవాబు చెప్పారు. మా దగ్గర 100 జవాబులు ఇవ్వరు ప్రశ్నకు. సార్ 9 నెలల నుంచి నాగర్చెల్లెల వాళ్ళు ధర్నాలు చేస్తుంటే ఈ కేటీఆర్ గారు ఎప్పుడు పోయినండి అక్కడికి? కేటీఆర్ గారు మొన్న వేయండు గత 4 రోజుల కింద. మరి 9 నెలల నుంచి ఏం చేసిండండి కాంగ్రెస్ పార్టీ నాయకులు? వాళ్ళు మంచి జనం చూసుకోవాల్సిన ధర్మం వాళ్ళకి లేదా? వీరు హరీష్ రావు గారు ఏసీయా, కేటీఆర్ ఏసీయా అంటే ఏమైనా కులము మతము తోటి మనం ప్రజాసేవ చేస్తాం అంటే అది కాంగ్రెస్ కల్చర్, అది టీఆర్ఎస్ కల్చర్. ధర్నాలు చేస్తుంటే పోయే సత్తా లేదు, ధైర్యం లేదు, వారు మాట్లాడతారు ఇప్పుడు కులం మతాలు అని చెప్పేసి. మరి ఎస్సీ కమిషన్ ఎందుకు వచ్చింది సార్? ఉట్టిగా వస్తుంది ఎస్సీ కమిషన్ ఢిల్లీ నుంచి? చెప్పండి మీరు. వారు 9 months నుంచి అక్కడ ధర్నాలు చేస్తారు, వారు దీక్షలు చేస్తుంటే పట్టించుకోరు. వారే చెప్తున్నారు ఇంకా ల్యాండ్ ఎక్విజిషన్ కాలే అని చెప్పేసి. అసలు హోంవర్క్ చేయకుండానే మీరు పథకాలు ప్రకటిస్తే ఎట్లయితుందండి? మీరు పబ్లిక్ ని కన్విన్స్ చేయాల్సినటువంటి ధర్మము రూలింగ్ గవర్నమెంట్ ఉంటది. అధికారులు పంపాలి, లీడర్లు పోవాలి, వాళ్ళని కన్విన్స్ చేయాలి. ఇక్కడ పెట్టడానికి మనకు ఏమున్నది మంచి జర చెప్పాలి. వారు ఇప్పుడు కాళేశ్వరం ప్రాజెక్ట్ గురించి మాట్లాడుతున్నారు. పెద్దలకు తెలియదు కాళేశ్వరం ప్రాజెక్ట్ గురించి. 60,000 ఎకరాలు సుమారు ల్యాండ్ ఎక్విజిషన్ చేసినామండి కాళేశ్వరం ప్రాజెక్ట్ కి. ఎక్కడ జరిగినాయని ధర్నాలు రాస్తారు. మరి ఏమేరు మీరు అప్పుడు? మీరు అర్థం చేసుకోవాలి. అంత పెద్ద ప్రాజెక్ట్ చేసినప్పుడు అప్పుడు అధికారులు పోయి వాళ్ళ ఊళ్ళలో పొంటి తిరుగుకుంటా వాళ్ళు కన్విన్స్ చేసుకొని ముందుకు పోయినటువంటి ప్రాజెక్ట్ మీద. ఇవాళ మీరు కేవలం ఒక 100 ఎకరాలు 200 ఎకరాల ల్యాండ్ గురించే మీరు చేయలేకపోతారు. మీరు కేసీఆర్ తిడుతారు, కులం అంటారు, మతం అంటారు, కుటుంబ పాలన అంటారు. మీ రాహుల్ గాంధీ గారు, రాజీవ్ గాంధీ గారు, ఇందిరాగాంధీ గారు, జవహర్లాల్ నెహ్రూ గారు, నిన్న తెలిసిన ప్రియాంక కుటుంబం కాదండి, రక్తం ఒకటి కాదా? పరాయి దేశం తెచ్చిపడ్డారు. ఇక్కడ మీ జగన్ రెడ్డి గారు పిల్లలు ఇద్దరు ఎమ్మెల్యేలు, ఎంపీలు అయితే కుల పాలన కాదా? సరే, కుటుంబ పాలన గురించి దయచేసి మన తర్వాత మాట్లాడుకుందాం. రామకృష్ణ గారు కుటుంబ పాలన గురించి అది ఎప్పుడు నెవర్ ఎండింగ్ సబ్జెక్ట్. సునీల్ గారు ప్లీజ్ ఇది నెవర్ ఎండింగ్ సబ్జెక్ట్. అది కుటుంబ పాలన అనేది తర్వాత మాట్లాడుకుందాం. ఫస్ట్ ఈ ఆరోపణలకి ఆధారాలు చెప్పండి. మీ ఆరోపణలకి ఆధారాలు చెప్పండి సార్. 100% ఆధారాలు ఉన్నాయి. 100% ఆధారాలు ఉన్నాయి సార్. అది కూడా చూపిస్తాను కూడా. కేటీఆర్ గారు చెప్పడం జరిగినది అది కేవలము రాజకీయంగా కాదు. వాళ్ళ కేవలం ఫైనాన్షియల్ ఇష్యూ, లాభం కోసము అక్కడ ఎస్టీలను నాశనం చేద్దాము, వీళ్ళ వెంట ఎవరు ఉండరు కాబట్టి అక్కడ అనే ఆ యొక్క ఫార్మాసిటికల్ కంపెనీ పెడతా అని చెప్పిండ్రు. నిన్న మొన్న ఆ జీవోలో క్లియర్ గా రాసిందండి వారు ఇష్యూ అయిన జీవోలో. దట్ ఈస్ మెంట్ ఫర్ కంపెనీ అని ఫ్యాక్టరీ పెట్టాను. కానీ నిన్న మాత్రం సీఎం గారు ఏం చెప్తున్నారు? అది కేవలం వేరే కారిడారు, ఇందులో మేము ఫ్యాక్టరీ పెడతలేమన్నారు. అంటే కేటీఆర్ గారు హరీష్ రావు గారి బిల్లు పెడితేనే వారు దిగొచ్చిండ్రు. దానికి ఎందుకు కారణం అంటే 100% వారు కొల్లుడేండ్రు అక్కడ ఉన్న ఇండస్ట్రియలిస్ట్ తోటి. కాబట్టి 100% పెట్టే రోజు మేము తప్పకుండా చూపిస్తాం అది ఎవరు లాభపడుతున్నారు, ఎవరు కుటుంబ సభ్యులు ఇన్వాల్వ్ అయ్యారు అనేది చెప్పిన కేటీఆర్ గారు ఓపెన్ చెప్పి వాళ్ళ మహిళ కూడా 100% ప్రూవ్ చేస్తామని కూడా చెప్పడం జరిగినది. అయితే కాంగ్రెస్ నుంచి వస్తున్నటువంటి ఇంకొక ఆరోపణ కూడా ఉంది. ఏంటంటే ఈ లగచర్లలో ఏదైతే మీరన్నట్టు కంపెనీ పెడుతున్నారు, ఫార్మాస్యూటికల్ కంపెనీ అని మీరు అంటున్నారు, లేదు ముఖ్యమంత్రి గారు అనేది అది కాలుష్య రహిత పరిశ్రమల కోసం వచ్చినటువంటి కారిడార్ అంటున్నారు. అసలు దీనికి అనుమతులు ఇచ్చిందే గత కేసీఆర్ ప్రభుత్వం అని చెప్పి వారు చెప్తున్నారు. దానికి మీ సమాధానం ఏంటి? సార్ ఇప్పుడు కేసీఆర్ గారు ప్రభుత్వం అనుమతులు ఇచ్చిన అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్, ఇస్తే ఇంత గొడవ కాదండి. మా గవర్నమెంట్ కి మేము కన్విన్స్ చేసే శక్తి మా పార్టీకి ఉన్నది, మా నాయకులకు ఉన్నది. వాళ్ళు ఒప్పించో మెప్పించో వాళ్ళు చేసే ప్రొటెస్ట్ ని దాన్ని స్వీకరించుకొని వాళ్ళ దగ్గర పోయి కలిసి మాట్లాడతాం. 60,000 ఎకరాల కాళేశ్వరం ప్రాజెక్ట్ ని సక్సెస్ చేస్తున్నాము, ఇటువంటి ప్రాజెక్ట్ ని సక్సెస్ చేయలేము. పెట్టింది ఒక దానికోసము ఒకటండి. రామకృష్ణ గారు ఇప్పుడు మీరు అన్నదానికి విత్ యువర్ పర్మిషన్ ఒక చిన్న ప్రశ్న అడగచ్చా? ప్రజాస్వామ్యంలో ప్రజలు రాజకీయ నాయకులను ఎన్నుకునేది వారి యొక్క అభివృద్ధి సంక్షేమాల్ని ముందుకు తీసుకెళ్తారా అన్నటువంటి ఒక పాయింట్. ప్రతిపక్షానికి ఎంతైతే బాధ్యత ఉందో అధికార పక్షానికి కూడా అంతే బాధ్యత ఉంది.
సరే అధికార పక్షం ఒక కంపెనీయో ఒక ఫ్యాక్టరీ ఏదో తీసుకొద్దాం అనుకుంది, దాంట్లో ఏదో ఒక చిన్న ఇష్యూ నడుస్తోందని అనుకుందాం. మీరు ఇప్పుడే చెప్పారు వాళ్ళని బతిమలాడో బామలాడో ఏదో చేసి వాళ్ళని కన్విన్స్ చేసి అక్కడ రావడం కోసం వాళ్ళ అభివృద్ధి కోసం మేము ఇది తీసుకొస్తాము, మేము వాళ్ళని ఏదో చేస్తామని మీరు అన్నారు. ఒక ప్రధాన ప్రతిపక్షంగా ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లి సాధక బాధకాలు చెప్తూనే అవునయ్యా ఇక్కడ మీ అభివృద్ధి కోసం వస్తోంది కాబట్టి మీరు ఇలా ధర్నాలు ఇవన్నీ చేయడం తప్పు, ఇక్కడ మీ అభివృద్ధికే కదా ఆ రోజు మేం పర్మిషన్ ఇచ్చినా ఈ ప్రభుత్వం ముందుకు తీసుకెళ్లినా అని ప్రతిపక్షంగా ఎందుకు చెప్పలేకపోతున్నారు? సార్ అక్కడ ప్రొటెస్ట్ చేసిన టిఆర్ఎస్ పార్టీ వాళ్ళ సార్ పోయి మేమేమైనా పోయి అక్కడ ముందు నుంచి మేము ధర్నాలు చేస్తున్నామా? ఆపోజిషన్ పార్టీ ఎప్పుడు కానీ ప్రజలకు సపోర్ట్ ఇస్తారు సార్, మీరు సపోర్ట్ ది కాజ్ కానీ మేము కాదు కదా. టిఆర్ఎస్ పార్టీ నాయకులు పోయి అక్కడ మేము చేస్తలేం కదా సార్. అక్కడ ప్రొటెస్ట్ వాళ్ళు ప్రొటెస్ట్ చేస్తున్నందుకు వాళ్ళు కన్విన్స్ చేయడానికి మేము పోయినాం, వాళ్ళ సపోర్టింగ్ గా మేము పోయినాం. వారు ఇచ్చిన జీవో ఏంటిది, వారు ముఖ్యమంత్రి గారు చెప్పిన మాట ఏంటిది, అక్కడ చేస్తున్నది ఏంటిదని ఊపం కొద్ది 9 నెలల నుంచి వాళ్ళు అక్కడ లొల్లు చేస్తుంటే మేము ఎంటర్ అయింది ఆఫ్టర్ 9 months. కానీ పర్మిషన్ ఇచ్చింది కాదు రామకృష్ణ గారు, ఫర్ సపోర్ట్ ఆఫ్ ది పీపుల్. సార్ మీ ప్రభుత్వంలోనే మీ హయాంలోనే దానికి అనుమతులు ఇచ్చారు అన్నటువంటి ఆరోపణ ఉన్నప్పుడు అనుమతులు మేము ఇచ్చాము, ఇది మా హయాంలో రావాల్సినటువంటిది, ఎన్నికల ముందు అవ్వలేదు, ఎన్నికల తర్వాత అట్లీస్ట్ ఈ ప్రభుత్వం తీసుకొస్తోంది, ఇది మా క్రెడిట్ అని చెప్పుకునే అవకాశం మీకు ఉంది కదా. వాళ్ళని కన్విన్స్ చేసి ఈ ధర్నాలు ఇవన్నీ వద్దు, మనకి ఇక్కడ పరిశ్రమ వస్తుంది, మన యువతకి ఉపాధి ఉద్యోగ కల్పన జరుగుతుందని చెప్పడానికి. సార్ అనుమతులు అప్పుడు ఇచ్చుకుంటే అది రేవంత్ రెడ్డి గారు చెప్పే ఫ్యాక్టరీ కోసం కాదు, ఫార్మాసిటికల్ ఇండస్ట్రీస్ కోసము ఆల్రెడీ కొన్ని వేల ఎకరాలు భూమి హైదరాబాద్ అవుట్స్కర్ట్స్ లో ఫార్మాసిటీ కోసం మనం ఏర్పాటు చేయడం జరిగినది. అక్కడ ఫార్మాసిటికల్ ఇండస్ట్రీ పెట్టే ప్రపోజల్స్ ఉన్నాయి. ఈ ల్యాండ్ ఇంకా వేరే కమర్షియల్ యాక్టివిటీస్ కో వేరే ఇండస్ట్రీస్ కో అయి ఉంటుంది తప్పించి వీరు పెట్టేటువంటి పకడ్బందీగా పెట్టేటువంటి సొంత లాభం కోసం పెట్టేటువంటి ఇండస్ట్రీ కోసం ఆ ల్యాండ్ తీసుకుని కాదు. అది వెరీ క్లియర్. ఫార్మాసిటికల్ కోసం 3,000-4,000 ఎకరాలు ల్యాండ్ ఎక్కువ చేసి రెడీ ఉన్నది. దాన్ని వదిలిపెట్టి వచ్చి వాళ్ళు ఇక్కడ వేసుకొని పబ్లిక్ మీద రుద్దురు కాబట్టి పబ్లిక్ ప్రొటెక్ట్ చేస్తుండ్రు. అది ఇష్యూ. అక్కడ వాళ్ళు తప్పు చెప్తున్నారు మీకు. ఫార్మాసిటికల్ కోసం లేదా అని మన ఒకసారి దీనికి సంబంధించే ఇదే ప్రశ్నని రామకృష్ణ గారు డిబేట్ లోకి మీరు మరింత ముందుకు వెళ్లేందుకు ఒకసారి తాడూరు శ్రీనివాస్ గారిని కూడా వారి అభిప్రాయం తెలుసుకుందాం. శ్రీనివాస్ గారు నమస్కారం.